ఖైరతాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రవణ్ దాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకై భూములిచ్చిన దళిత బహుజన బిడ్డలను రోడ్డున పడేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల నోట్లో మట్టి కొట్టిన ఈ చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన పేదింటి బిడ్డలు తెలంగాణ జనతా గ్యారేజ్ గా పేరొందినటువంటి తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ కు సంబంధించినటువంటి ఒక పేదింటి బిడ్డలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడికి రావడానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశ్యం వాళ్ల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు, దాష్టికాలు. ఐమాక్స్ ఎదురుగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టియాలా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్లు కూడా గౌరవప్రదంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో బ్రతకాలా అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ఐమాక్స్ ఎదురుగా 210 ఇళ్లు నిర్మాణం చేశారు. ఇవాళ గాథ కింద పందికొక్కులు అంటే ఇదే కదనమాట. కట్టింది కేసీఆర్ గారు, ఇండ్ల కేటాయింపులేమో ఇవాళ ఇష్టం వచ్చినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, తర్వాత జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు కుమ్మక్కైపోయి అసలైనటువంటి ఒక అర్హులకు ఇళ్ల కేటాయింపు చేయకుండా ఇవాళ కొంతమంది వీళ్ల భూముల్లోనే ఇళ్లు కట్టినారు. ఈ పెద్ద మనిషి 2 ప్లాట్లు ఇచ్చిండు, ఈయన 2 ఇండ్లు ఇచ్చిండు. 2 ఇండ్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అని చెప్పని ఈయన 60 గజాలు 120 గజాలు ఈయన త్యాగం చేసి, ఈ తల్లి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ అమ్మ తన ప్లాట్ ను కూడా త్యాగం చేసి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతా అంటే ఆ రోజు ఇళ్లు కేటాయింపులు జరుగుతాయన్న నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వానికి భూములు కేటాయించినారు. వీళ్ళంతా కూడా ఈ పేదోళ్లంతా కూడా దళిత బహుజన బిడ్డలు. దుర్మార్గం ఏంటంటే ప్రభుత్వం ఇవాళ ఆ భూములు తీసుకుని ఇళ్లు కట్టిన తర్వాత కేసీఆర్ గారు ఆ ఇళ్లు వీళ్ళకే కేటాయించాలని చెప్పని నిర్దేశించిన తర్వాత ఇవాళ పైరవీలు చేసుకునే వాళ్లకు, స్థానిక శాసనసభ్యులైన దానం నాగేందర్ గారికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్లకు, ఆయన చుట్టూ తిరిగేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వేరే పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ ఆయనకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ ఇండ్లు కేటాయిస్తూ ఆ ఇండ్ల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వాళ్ల నోట్లో మన్ను కొడతా ఉన్నారు. ఇది న్యాయమా అని చెప్పని వాళ్ళ దానం నాగేందర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, వీళ్ళందరికీ తోడ్పడుతున్నటువంటి ఒక జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మానవత్వంతో వ్యవహరించండి. పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక జీవితం కల, ఆ కుటుంబంలో సుఖశాంతులతో ఉండాలంటే వాళ్ళకి ఇల్లు ఉండాలా అని చెప్పని కేసీఆర్ గారు ఆలోచించి వాళ్ల భూములు తీసుకొని ఆ భూముల్లో ఇల్లు కడితే మీ ఇష్టం వచ్చినట్టు అత్త సొమ్ము అల్లదానం చేసినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్లకు కేటాయించాలంటాం. ఎంతవరకు న్యాయం అవుతుంది, ఎంతవరకు చట్టబద్దమవుతుందో దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాం. వీరి పక్షాన అక్రమ కేటాయింపులు ఎవరికి చేసినా ఇవి రద్దు చేయండి. మేమై లిస్టు బయట పెడితే మీ ఇజ్జత్ పోతుంది. మేము పట్టుకుంటాం, ఆర్టీఐ ద్వారా పట్టుకుంటామా, ఇంకో ద్వారా పట్టుకుంటామా, మేము మీ అక్రమ కేటాయింపులు, మీ దగులుబాజితనాన్ని మేము బహిరంగంగా ప్రజల ముందు పెట్టి రచ్చ చేయకముందే మీ అంతల మీరే మీ అక్రమ కేటాయింపులు ఏమైనా ఉంటే రద్దు చేయండి, సక్రమ కేటాయింపులు జరపండి. డోంట్ డూ ఎనీ ఫేవర్ టు ఎనీబడి. ఎవరికైతే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా భూములు ఇచ్చిండ్రో ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి ఇళ్లు కేటాయించండి. లేకపోతే మాత్రం తప్పనిసరిగా ఖైరతాబాద్ లో మరో రణరంగం జరుగుతుంది. బడా గణేష్ సాక్షిగా చెప్తున్నాం, వదిలిపెట్టే ముచ్చటే లేదు. వీరు చాలా జరిగినాయి. ఖైరతాబాద్ లో జాగా కనబడితే 100 గజాల జాగా, 50 గజాల జాగా కనబడితే కబ్జా కోర్లు దందాలు జరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు భూదోపుళ్లు జరుగుతున్నాయి. ఇవన్నీ భరిస్తూ వచ్చినాం. ఇవాళ వాళ్ళ భూముల్లో ఇల్లు కట్టి వాళ్ళకే ఇవ్వమంటే న్యాయం కాదు. దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని లేని పక్షంలో ప్రజల యొక్క ఆగ్రహావేశాలను ఈ ప్రభుత్వం గాని అధికారులు గాని